Hello passionate people, I'm Monakula. Welcome to my channel with your passion. This video is for who are creative and able to visualize, so it's known as interior designing. So first, what is interior designing or interior designer do? Interior designer is someone who works turning an interior space into a effective settings for the range of human activity. అంటే ఇంటీరియర్ డిజైనర్ మన ఇంటీరియర్ స్పేస్లో ఇంట్లో కానీ ఆఫీస్ లోపల కానీ స్కూల్స్ కాలేజ్ లోపల కానీ డిజైనింగ్ చేసే వాళ్ళను ఇంటీరియర్ డిజైనర్ అంటారు. డీటెయిల్గా చూస్తే కలర్ కాంబినేషన్, థింగ్ సెట్టింగ్స్ అండ్ ఎఫెక్టివ్ లుకింగ్ విత్ అ కస్టమర్ టేస్ట్, ఎబిలిటీస్ ఆర్ ఎలిజిబిలిటీస్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలంటే చూద్దాం. ఫస్ట్ 10th క్లాస్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఎంపీసీ మాత్రమే తీసుకొని ఉండాలి. దాని తర్వాత మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే AIEED మీన్స్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. దీన్ని మనం ప్రతిసారి డిసెంబర్లో దీనికి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దానికి మనం అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మనం బ్యాచిలర్ ఆఫ్ డిజైనర్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ అని 4 years మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే మనమే సపరేట్గా పెట్టుకోవడము ఉంటుంది. మనకు ఇంకో ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంది. అదేంటంటే JNAFUA జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. దీనికి కూడా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఈ యూనివర్సిటీ మనకు హైదరాబాద్లోనే ఉంది. సో మనం దీనికి అప్లై చేసుకొని యూనివర్సిటీలో మనము ఇంటీరియర్ డిజైనర్లో కంప్లీట్ చేస్తే మనకు అక్కడ ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే సపరేట్గా మనం కూడా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. మన ఫైనాన్షియల్ ఎబిలిటీ బట్టి మనము దీంట్లో స్టార్ట్ చేయొచ్చు ఇంటీరియర్ డిజైనర్లో. సో ఈ AIEED ఈ ఎగ్జామ్స్కి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నదని చెప్పాను కదా, దానికి అసలు మన సిలబస్ ఏంటో చూద్దాం. జనరల్ యాప్టిట్యూడ్, క్రియేటివ్ యాప్టిట్యూడ్, ఇంటరాక్షన్, ఈ 3 స్టెప్స్ ఉంటాయి. దీని తర్వాత మనకు సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇప్పుడు దీనిలో అసలు శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఇంటీరియర్ డిజైనింగ్కి శాలరీ ప్యాకేజ్ ఏంటో చూద్దాం. 30,000 to 40,000 ఉంది పర్ మంత్కి. స్కోప్ వచ్చేసి స్కోప్ ఈస్ వెరీ హై. ఇంటీరియర్ డిజైనింగ్కి అసలు స్కిల్స్ ఎంత రిక్వైర్ అవుతాయి అంటే మనం ఏ స్కిల్స్ ఉండాలి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలంటే చూద్దాం. ఫస్ట్ క్రియేటివిటీ. మనం క్రియేటివిటీగా ఆలోచిస్తేనే కదా అంటే డిజైన్లో మనకు చాలా వచ్చేది. దాని తర్వాత ఎబిలిటీ టు విజువలైజ్ ద కాన్సెప్ట్స్ అంటే మనం కాన్సెప్ట్స్ని విజువల్గా ఊహించుకోవాలన్నమాట. ఊహించుకునే అంత మనకు ఉండాలి, ఆ ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే మనం కస్టమర్స్తో అది కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం కస్టమర్స్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఉండాలి. ఎబిలిటీ టు ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడ ఏ డిజైన్ వేయాలని ప్లానింగ్ వేసుకోవాలి. వాట్ ఆర్ ద ప్లేసెస్ వీఆర్ గోయింగ్ టు వర్క్ యాజ్ ఎ ఇంటీరియర్ డిజైనర్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫ్రీలాన్సర్ డిజైనర్, మనం ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్ ఫార్మ్స్ ఉంటాయి, మనం అందులో కూడా వర్క్ చేయొచ్చు. దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా, అంటే పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ, సో వాటిలో కూడా మనం వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే మూవీస్లో, సీరియల్స్లో ఎక్కడ కూడా మనం ఇంటీరియర్గా వాళ్ళు ఎలా డిజైన్ చేయమంటే మనం అలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. So this is the workplaces where we work as an interior designer. A day in a life of interior designer అంటే ఒక రోజు మనం ఇంటీరియర్ డిజైనర్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. A large part of their time is spent in the meeting and the contractors. మనం చాలా టైం మన హోల్ డేలో మనం ఎక్కువ మీటింగ్స్కి మళ్ళీ కాంట్రాక్టర్స్తోనే మీటింగ్ ఉంటుంది. Clients and suppliers, and there may be a large amount of traveling involved in this career. Interior designer is about 90% networking, marketing, selling, knowing the right people, and 7% of paperwork and 3% of designing. So these all about interior designing or designers. So if you like the video, please do like, share and comment and subscribe to With Your Passion. Thank you so much for watching this video.